పార్థు 8వ భాగం. రచన ఎద్దనపొడి సులోచన రాణి గారు. పార్థు ఇంటి నిండా 10 మంది జనం కూర్చొనున్నారు. వారితో సత్యం, రాంబాబు ఏదో మాట్లాడుతున్నారు. లక్ష్మి వంటింట్లో హడావిడిగా ఉంది. వేడి వేడి ఉల్లిపాయల పకోడీ గుమగుమకి పార్థు ముక్కపుటాలు ఆనందంగా పెద్దవయ్యాయి. లక్ష్మితో పాటు పనిపిల్ల సుబ్బులు కూడా గాజు గ్లాసులు కడిగి అక్కడ పెడుతూ సినిమా పాటలు పాడుతూ హడావిడిగా పనిచేస్తోంది. కొడుకును చూడగానే లక్ష్మి, ఎక్కడికి వెళ్ళేవరా పార్థు, చప్పునిలారా, ఈ ఆకులు తీసుకెళ్ళి ముందు గదిలో వాళ్ళకివ్వు, ఒక్కొక్క ఆకు నిండా పకోడీలు పెడుతూ అంది. లక్ష్మి పెద్ద పళ్ళెంలో ఆకులు పెడుతూ ఉండగా ఇంతలో సత్యం లోపలికి వచ్చాడు. ఏమోయ్, అయ్యిందా, ఇంకా ఆలస్యం ఉందా? అయిపోయిందండి. సత్యం ఆ పళ్ళెం అందుకుని, పార్థు గ్లాసులతో మంచిని పట్టుర్రా అని పురమాయించి వెళ్ళాడు. లక్ష్మి గ్లాసులు దొంతర పార్థు చేతికిచ్చి మంచినీళ్లు చిన్న కూజా బిందెతో పని మనిషికిచ్చి ముందు గదిలోకి తీసుకెళ్లమంది. పార్థు క్షణంసేపు తన మనసులో బాధ, భయం మర్చిపోయాడు. ముందు గదిలో తండ్రి చేతికి గ్లాస్ ఇస్తూ ఉంటే తలపాగా చుట్టుకుని చేతికి రాళ్ల ఉంగరాలు పెట్టుకున్న ఒక వ్యక్తి, మీ అబ్బాయా అండి అని అడిగాడు. అవునండి అన్నాడు సత్యం. ఒక్కడేనా, ఇంకా ఎవరైనా ఉన్నారా? ఒక్కడే. సత్యం పార్థు చేపట్టుకుని దగ్గరికి తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ అన్నాడు. అందరూ పకోడీలు చాలా రుచిగా ఉన్నాయని మెచ్చుకుంటూ తింటున్నారు. ఒక ఆయన తింటూనే సందేహంగా తలెత్తుతూ, సత్యం గారు, ఇంతకీ రేపు మన ఊరికి వచ్చే ఆ ముఖ్యమంత్రి గారు మన సంగతులన్నీ వింటాడంటారా? ఎందుకు వినరు? మీరంతా ఒకటే మాటగా ఉండి మన ఊరికి స్కూల్ లేకపోవటం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నామో, పోస్ట్ ఆఫీస్ లేకపోవటం వల్ల ఎంత యాతనగా ఉందో చెప్పాలి. ఆ చెప్పేదంతా అదేదో మీరే చెప్పండి అన్నాడు ఇంకొక అతను. నేను రాంబాబు గారు చెప్తాం లేవయ్యా, మీరు కూడా ఒకరిద్దరు మాట్లాడితే బాగుంటుంది అన్నాడు సత్యం. పెద్దోళ్ళైతే మాట్లాడాలంటే భయం అండి పెద్దోళ్లతో. ఎదవది నోరిప్పితే మాకు బూతులు రాందే మాట సాగదా. ముఖ్యమంత్రి గారు కూడా మీ రైతు వర్గం నుంచి వచ్చిన మనిషేగా, ఏమనుకోళ్లే. ఇంతకీ మీ శ్రమ ఆ రాంబాబు గారి పుణ్యమా అని ముఖ్యమంత్రి మన ఊరికి వచ్చే ఏర్పాటైంది. ఆ దండలేవో ముందు మీరు వెయ్యాలి, మేము అన్నాడు. మీకు వెయ్యాలి అన్నాడు ఇంకొక ఆసామి. మేం చేసింది ఏముందిలేండి అన్నాడు రాంబాబు. అమ్మమ్మ, అట్లా అనకండి. ఆ మంత్రి గారి పిఏకి మీరు చెప్పకపోతే ఆయన ప్రోగ్రాం ఇక్కడ వేసేవాడా ఏంటి? ఆ మాట నేను ఒప్పుకుంటాను అన్నాడు సత్యం. తండ్రి ఒడిలో కూర్చుని పార్థు ఆ మాటలు వింటున్నాడు. ఇదిగో నారాయణ, మంత్రి గారికి వేసే దండ ఖర్చు నీ వంతు, రంగు కాగితాల ఖర్చు పరమేశ్వరయ్యది, అక్కడ ఆ సమయంలో ఇచ్చే కాఫీ టిఫిన్ ఖర్చు నాది. సత్యం బాధ్యతలు పనిచేశాడు. మరి నువ్వేం చేస్తావయ్యా కుమరయ్య? ఎవరో ఒక ఆయన్ని అడిగారు. ముఖ్యమంత్రి గారి మీద పాట రాసి చదువుతాను. అందరూ గొల్లు నవ్వారు. ఎంత తేలికతో కొట్టేశావయ్యా అన్నాడు ఇంకొకరు. పిల్ల పాప లేదు, ఏం చేసుకుంటావయ్యా అంత డబ్బు? ఎవరో దెప్పి పొడిచారు. ఇంతలో పని మనిషి కాఫీలు తెచ్చిచ్చింది. సత్యం గారు, మాకెందుకండి ఈ కాఫీలు, రుచి తెలుస్తుందా సస్తుందా అని ఒక బట్టతల ఆయన అన్నాడు. తాగరా అదేంటి మామ, తాగుతూ ఉంటే అదే రుచి తెలుస్తుంది అన్నాడు మేనల్లుడు. సత్యం గారు, పనిలో పని మన ఊరిలో కాఫీ దుకాణం కూడా పెట్టించరాదటండి అన్నాడు ఇంకొకడు. ఎందుకు, నువ్వు ఇంక సారాయి దుకాణం వైపు వెళ్ళవేంటి అని అన్నాడు నవ్వుతూ. లక్ష్మి తలుపు పక్కగా నిలబడి ఈ కబుర్లకు తను కూడా నవ్వుతోంది. ఎల్లుండే ముఖ్యమంత్రి గారు వచ్చేది, మర్చిపోకండి. అందరూ వెళుతూ ఉండగా సత్యం హెచ్చరికగా అన్నాడు. బాబాబు, ఎందుకైనా మంచిది, రేపు సాయంత్రం ఒకసారి టముకు వేయించండి అని ఒక పెద్ద ఆయన సలహా ఇచ్చాడు. అలాగే, ఈ పూట చెప్పుంచుతాను అన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. అబ్బబ్బా, వీళ్లతో మీరు ఎలా వేగుతున్నారో కానీ నాకు చెడ్డ చిరాకు వచ్చేస్తుంది అన్నాడు రాంబాబు. ఏం చేస్తాను చెప్పండి, ఊరికి కనీసం ఏ ఒక్కరూ అయినా బాధ్యత వహించకపోతే ఇదిగో ఇలాగే కనీస అవసరాలకు కూడా ఇబ్బందులు పడుతూ గడపాల్సి వస్తుంది. ఆ బాధ్యత వహించే వాళ్ళకి మిగతా వాళ్ళందరూ సాయపడితే ఎంతైనా కష్టపడచ్చు, కానీ ఇలాగా బాధ్యత అంటేనే అంత. వాళ్ళ తెలివితేటలు చూడండి, మిగతా కబుర్లన్నీ చక్కగా చెప్తారు, మన ఒడిలో ఊరికే పోసినంత బాధగా ఇస్తారు. ఈ పల్లెటూరు వాళ్ళకి, మీ పట్నం వాళ్ళకి కనిపించనంత సులభంగా కళ్ళకు డబ్బు కనిపించదు, అందుకని ఆ తాపత్రయం అన్నాడు సత్యం నవ్వుతూ. పార్థుకి రాంబాబు వచ్చి తండ్రి గొప్పతనంలో భాగం పంచుతున్నట్టుగా అనిపించింది. రాంబాబు చెడ్డవాడని తండ్రికి తెలియనందుకు విచారం వేసింది. ఇంతలో వర్ధనమ్మ రాగాలు తీస్తూ అక్కడికి వచ్చింది.
ఏమిటత్తయ్య ఏమైంది అన్నాడు సత్యం కంగారుగా. మా సీను కనిపించట్లేదురా నాయన. ఎరా పార్దు, మీరిద్దరు గుడి మండపం మీద ఉండగా మీ తాతయ్య చూశారట కదా, ఇంట్లోంచి పొద్దుననగా పోయిన వెధవ ఇంతవరకు కంటికి కనిపించలేదు. చింతపండు మిరపకాయలు తెమ్మని 12 రూపాయలు ఇచ్చాను, అవి పోయాయట. కేకలేస్తానని ఇంటికి రాలేదు. ఏమైపోయాడో ఏమిటో పాపిష్టి దాన్ని. చద్దన్నం కూడా పెట్టకుండా కొట్టుకు వెళ్ళమని తిట్టాను. కంగారు పడకత్తయ్య, రూపాయలు పోయాయని ఇంటికొస్తే తిడతావని ఏమోలైనా దాక్కున్నాడేమో. ఈ ఊళ్ళో వాడు తిరిగే చోట్లన్నీ వెతికానురా నాయన, ఎక్కడా లేడు. ఎరా పార్థు, నీకేమైనా చెప్పాడా? పార్థు తడబడ్డాడు, భయంగా చూడసాగాడు. చెప్పు బాబు, నేనేం అననులే. వాడు మళ్ళీ లక్షణంగా నా కంటికి కనిపిస్తే చాలు, ఆవిడ శోకం తీస్తూనే అంది. వర్ధనమ్మ మాట విని లక్ష్మి బయటకొచ్చింది. ఏం జరిగింది పిన్ని అంటూ కంగారుగా అడిగింది. మా సీను కనిపించట్లేదే తల్లి. మీ బాబాయ్ గుడి తలుపులు మూసి ఇంటికి వస్తూ ఉంటే సీను పార్థు అక్కడ మండపం మీద కూర్చుని కనిపించారట. మీ బాబాయ్ ఇంటికొచ్చి చెప్పాడు. రూపాయలు పోయాయి అన్నాడంట. అప్పటి నుంచి వాడి కోసం వెతుకుతున్నాను, ఎక్కడా లేడు. డబ్బులు పోయాయనే భయంతో ఏదైనా అఘాయిత్యం చేశాడేమోనని భయం వేస్తోంది. ఉండు పిన్ని, పార్థుని అడుగుతాను. ఎరా పార్థు, సీను నీతో ఏం చెప్పాడు? లక్ష్మి కొడుకుని దగ్గరికి తీసుకుని అడిగింది. డబ్బులు పోయాయని చెప్పాడమ్మా. మీ ఇద్దరు ఎంతసేపు అక్కడ ఉన్నారు? తాతయ్య ఇంటికి వెళ్ళిన తర్వాత మరే ఇంటికి వెళ్తే మా అమ్మ కొడుతుంది, నేను వెళ్ళను, గుళ్ళపాడు వెళ్ళిపోతానని చెప్పాడమ్మా. అదిగో నేను అనుకున్నట్టే జరిగింది. గుళ్ళపాడే వెళ్ళాడో ఇంకేటైనా పోయాడో. ఉండు పిన్ని. ఎరా పార్థు, నువ్వు చెప్పేది నిజమేనా? సత్యం పార్థుని దగ్గరికి తీసుకున్నాడు. పార్థు ఎప్పుడైనా అబద్ధం చెప్పాడా లక్ష్మి? సీను ఆకతాయి, నిజంగా వెళ్ళే ఉంటాడు అన్నాడు. నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను, వెళ్తాలేండి అన్నాడు రాంబాబు. నీ కడుపు చల్లగా, చచ్చి నీ కడుపును పుడతాను, కాస్త చూడు నాయన, వర్ధనమ్మ బ్రతిమలాడింది. రాంబాబు మర్నాటి సాయంత్రానికల్లా సీనును వెంటబెట్టుకుని తీసుకొచ్చి వర్ధనమ్మకు అప్పచెప్పాడు. సత్రంలో ఉన్నాడండి, నిన్నటి నుంచి తిండి తిప్పలు లేవంట. మా ఇంటికి తీసుకెళ్ళి అన్నం పెట్టాను, స్నానం చేయించి ఆ బట్టలు మార్పించండి అన్నాడు. వర్ధనమ్మ డబ్బులు పోయినందుకు కొడుకును తిట్టలేదే సరిగదా, అసలు ఆ మాటే ఎత్తలేదు. ఇంటికి తీసుకెళ్ళి తలంటు పోసి కొత్త బట్టలు తొడుక్కోవడానికి ఇచ్చి పైనుంచి ₹1 చేతిలో పెట్టి ఏమైనా కొనుక్కు తినమని చెప్పింది. సీను హుషారుగా పార్థు దగ్గరికి వచ్చాడు. జరిగిందంతా చెప్పి విజయగర్వంగా, నేను చెప్పలేదు, ఇట్లా చేస్తే మా అమ్మ ఏడ్చి నా కోసం దిగులు పడుతుందని అన్నాడు. పార్థుకి చాలా ఆశ్చర్యం వేసింది. మీ అమ్మ గొలుసు గురించి అడిగిందా అన్నాడు రహస్యంగా. లేదు. అసలు నువ్వు తీసినట్టు మీ అమ్మకు తెలుసా? తెలియదు. అయితే చెప్పకు. అమ్మ గొలుసు కోసం వెతుకుతుంటే నువ్వేం మాట్లాడకు, మెదలకుండా ఊరుకో అని సీను సలహా ఇచ్చాడు. ఆ సలహా బాగానే ఉన్నా పార్థు మనసులో దిగులు పోలేదు. 3వ రోజు వచ్చింది. ఊరంతా ముఖ్యమంత్రి రాకకు సన్నాహాలు చేస్తూ ముస్తాబవుతోంది. వీధుల నిండా రంగు కాగితాలు, తోరణాలు కట్టారు, మైక్ పెట్టారు, స్టేజి కట్టారు. ఆడవాళ్ళు పిల్లలతో సహా 3ంటికి వచ్చి కూర్చున్నారు. ఆడవాళ్ళంతా హడావిడిగా కూర్చోవాల్సిందని టముకు వేయించారు. ఆడవాళ్ళంతా హడావిడిగా ముస్తాబవుతున్నారు. సత్యానికైతే క్షణం తీరటం లేదు. ఇంటికి స్టేజీ దగ్గరే ఉండటం వల్ల మాటిమాటికి వెళ్ళొస్తున్నాడు. లక్ష్మి పార్థుకి తలదూవి కొత్త బట్టలు తొడిగింది. తను జరీ అంచు చీర కట్టుకుంది. తలలో డిసెంబరు పూలమాల పెట్టుకుంది. గదిలోకి వెళ్ళి చంద్రహారం కోసం పెట్టి తెరిచింది. అది అందులో లేదు. ఎవరో దాన్ని తీసినట్టుగా బట్టలు చెల్లా చెదురై ఉన్నాయి. లక్ష్మి నిశ్చేష్టులైంది. చంద్రహారం ఎలా పోయింది? లక్ష్మి దిగాలు పడి నుంచుంది. సత్యం హడావిడిగా వచ్చాడు. వెంట రాంబాబు కూడా వచ్చాడు. ఏమో నీ ముస్తాబు ఇంకా అవ్వలేదు, ఆలస్యం అయిపోయింది, త్వరగా అంటూ తొందర చేశాడు. లక్ష్మి బేలగా చూసింది. ఏమిటి? చంద్రహారం కనిపించట్లేదండి. ఏమిటి? సత్యం తెల్లబోయినట్టు చూశాడు. పెట్టెలోనే పెట్టాను, నీ మొహం సరిగ్గా చూడు. సత్యం కంగారుగా గదిలోకి వెళ్ళాడు. లక్ష్మి కూడా వెంటనే వచ్చింది. సత్యం పెట్టెలో బట్టలన్నీ తీసి దులిపి చూశాడు. ఎక్కడా లేదు. ఏమై ఉంటుంది అన్నాడు. ఏమోనండి, మొన్న మంగళవారం కరణం గారింట్లో పేరంటానికి వెళ్ళినప్పుడు పెట్టుకున్నాను, ఇంటికి రాగానే తీసి దాచాను. అల్లిక సంచి దులుపుతూ అంది. ఏమైపోతుంది, ఎవరో తీసుండాలి, మన ఇంటికి కొత్త వాళ్ళు ఎవరు వచ్చారు అన్నాడు సత్యం. అప్పటికే రాంబాబు ముఖం ఎర్రబడింది. నేను కొత్తవాడినేగా అన్నాడు. చాచా రాంబాబు, ఏమిటి మీరు అనేది? మీ మీద నాకు అనుమానం ఉందనుకుంటున్నారా? అనుమానం కాదు, అవకాశం గురించి మాట్లాడుతున్నాను. మీ ఈ గదిలోకి చనువుగా మీతో పాటు ఇంకెవరు రావడానికి అవకాశం ఉంది? అక్కడే నిలబడి మంచం కోడుని చేత్తో గట్టిగా పట్టు ఊపుతున్న పార్థు రెపరెపలాడే కళ్ళతో చూస్తూ ఈ మాటలన్నీ వింటున్నాడు. మీరు కాకుండా ఇంకెవరున్నారు? సత్యం ఆలోచించాడు.
ఆ పని మనిషి సుబ్బులు కూడా కొత్త మనిషేగా, అది ఇల్లు ఉడచడానికి లోపలికి వస్తూనే ఉంటుంది. పిలిచి అడగండి అన్నాడు రాంబాబు. సుబ్బులు అని పిలిచాడు సత్యం. అప్పటికే అదంతా వింటున్న సుబ్బులు వచ్చింది. ఏమిటయ్యా అని అడిగింది. ఈ పెట్టెలో చంద్రహారం చూసావా? నాకు తెలియదయ్యా నిర్లక్ష్యంగా అంది. నీకు తెలియదే? రాంబాబు దగ్గరగా వచ్చాడు. మర్యాదగా చెప్పు, ఆ చంద్రహారం నీకు తెలియకుండా ఎక్కడికి పోదు. అది నువ్వు తీయకపోతే నేను దొంగనవుతాను. నేను అది తీయలేదు. ఏమో నువ్వు తీసావేమో నాకు తెలియదు. రాంబాబు అదిరిపడ్డాడు. తెలీదు? రాంబాబు నడుంకున్న బెల్ట్ ఊడదీస్తూ అడిగాడు. తెలియదంటుంటే దొంగతనం చేయాలంటే ఇల్లెందుకు? ఊరిలో డబ్బున్న ఇళ్ళు చాలా ఉన్నాయి. రాంబాబు చేతిలో ఉన్న బెల్టు సుబ్బులు మీద చెల్లున వాలింది. మర్యాదగా అది ఎక్కడుందో చెప్పు. నాకు తెలియదంటుంటే ఏడుస్తుంటే అంది. పార్దు ఆ దెబ్బలు చూసి చప్పున తల్లిని వాటేసుకున్నాడు. రాంబాబు సుబ్బుల్ని కొడుతూనే ఉన్నాడు. పార్దు ఆ దెబ్బలు తనకే తగులుతున్నట్టుగా ఏడవసాగాడు. లక్ష్మి సముదాయించింది. సత్యం రాంబాబు చేతిలో బెల్టు లాక్కున్నాడు. మీరు ఊరుకోండి, పోలీసులు అప్పచెప్తే అదే నిజం చెప్తుంది. పోలీసులకు కాదు, ఆ దేవుడికి అప్పచెప్పినా మీ గొలుసు నా దగ్గర దొరకదు. దాని మాటలు చూసారా అన్నాడు రాంబాబు. దానికి కాస్త మాటకారితనం ఉందిలేండి అన్నాడు సత్యం. సుబ్బుల్ని పోలీసులకు అప్పచెప్పడానికి రాంబాబు గుళ్ళపల్లి జైల్లో తీసుకెళ్లాడు. జీపులో తీసుకెళ్లాడు. ముఖ్యమంత్రి గారు రావడంతో ఆ విషయం అంతకంటే ఎక్కువగా మాట్లాడే అవకాశం రాలేదు. ముఖ్యమంత్రి గారు ఉపన్యాసం ఇచ్చారు. సత్యం సమర్పించిన విన్నపం విని త్వరలో ఈ ఊరికి స్కూలు, పోస్ట్ ఆఫీసు వచ్చి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. సత్యం లాంటి ఆదర్శ వ్యక్తులు ఊరికి ఒకరున్న ఈ పల్లెటూళ్ళన్నీ బాగుపడతాయంటూ సత్యాన్ని ప్రశంసించారు. ప్రోగ్రాం ముగిసి ఇంటికి వచ్చేసరికి చాలా ఆలస్యం అయింది. సుబ్బుల్ని రాంబాబు పోలీస్ స్టేషన్లో అప్పచెప్పొచ్చాడా అని అడిగింది లక్ష్మి. అన్నాడు సత్యం. గొలుసుపోయినందుకు లక్ష్మికి చాలా విచారంగా ఉంది. తండ్రి పక్కలో పడుకున్న పార్దు, నాన్న పోలీసులు సుబ్బుల్ని ఏం చేస్తారు అని అడిగాడు. చావ చెత్త కొట్టి గొలుసు ఎక్కడుందో చెప్పిస్తారు అన్నాడు సత్యం. సత్యం, లక్ష్మి ఇద్దరు నిద్రపోయారు. పార్దుకు కూడా మెల్లగా నిద్రపట్టింది. పోలీసులు లాఠీలతో తనను కొడుతున్నట్టుగా పార్దుకు కలొచ్చింది. నిద్రలో అరుస్తూ ఏడుస్తూ లేచి కూర్చున్నాడు. వెధవ కలవరింతలో నువ్వును, సరిగ్గా తిరిగి పడుకో. పార్దు తండ్రి మంచం మీద నుంచి మెల్లగా జారొచ్చి తల్లి మంచం మెక్కి తల్లి దగ్గర హత్తుకుపోయి పడుకున్నాడు. వారం రోజుల అనంతరం ఆ రోజు ఆదివారం అవటం వల్ల సత్యం ఇంట్లోనే ఉన్నాడు. అతని ఇంటి ముందు పోలీస్ జీప్ ఒకటి వచ్చి ఆగింది. అందులోంచి పోలీసు అధికారి తిరిగి లోపలికి వచ్చాడు. సత్యం ఆయన రాక చూసి తెల్లబోయినా లేచి ఎదురు వెళ్ళి మర్యాదగా లోపలికి ఆహ్వానించాడు. సార్, ఈ మధ్యన మీ ఇంటికి ఎప్పుడైనా ఎవరైనా బైరాగ్ వచ్చాడా అని అడిగాడు. సత్యం గుర్తు చేసుకుంటూ లేదు అన్నాడు. మీరు ఇంట్లో లేని సమయంలో ఎవరైనా వచ్చి ఉండొచ్చు. మీ ఆడవారిని కొంచెం అడగండి. లక్ష్మి, సత్యం పిలిచాడు. పనిలో ఉన్న లక్ష్మి భర్త దేనికో పిలుస్తున్నాడు అనుకుని చేయి తుడుచుకుంటూ వచ్చి పోలీస్ అధికారిని చూసి చకిత్రురాలైనట్టు ఆగింది. లక్ష్మి, నేను లేనప్పుడు ఈ మధ్య మన ఇంటికి ఆలోచించింది. లేదు, ఎవరు రాలేదే అంది దృఢంగా. నా భార్యకు అసలు అలాంటి వాళ్ళు అంటేనే భయం, ఇంటికి రానివ్వదలేండి అన్నాడు సత్యం నవ్వుతూ. పోలీస్ అధికారి జేబులోంచి ఒక కవర్ తీసి ఆహారం తీసి చూపించాడు. ఇది మీరే కదూ? లక్ష్మి కళ్ళల్లో మీద అనుమానంతో రిపోర్ట్ ఇచ్చారు కదా. అవును, కానీ ఇది ఈ మధ్య ఈ చుట్టుపక్కల ఇళ్లలో దొంగను మేము పట్టుకోగా అతని దగ్గర దొరికింది. ఇది అతనికి మీ అబ్బాయి ఇచ్చి ఉన్నాడని చెప్తున్నాడు, తెచ్చిచ్చాడని చెప్తున్నాడు. మా అబ్బాయా? సత్యం తెల్లబోయాడు. అవును, మీ అబ్బాయితో పాటు పూజారి గారి కొడుకు కూడా వచ్చాట. ఏదో పువ్వు మంత్రించి ఇస్తానని చెప్తే దానికి బంగారం కావాలనంటే మీ అబ్బాయి ఇది తెచ్చిచ్చాట. లక్ష్మి కూడా నివ్వెరపై చూస్తోంది. ఆ బైరాగి మీకు పూర్తిగా అబద్ధం చెప్పుంటాడు. మా పార్థు అలాంటి పిల్లవాడు కాదు అన్నాడు సత్యం. మీ అబ్బాయిని పిలవండి, ఆ పూజారి కొడుకు ఎవరో అతన్ని కూడా అడిగితే తెలుస్తుంది అన్నాడు పోలీస్ అధికారి. పార్థు ఏడి, వాడి బిలు అన్నాడు సత్యం. దొడ్లో గాలిపటం ఎగరేస్తున్నాడు అంటూ లక్ష్మి వంటింట్లోకి వెళ్ళి కిటికీలోంచి పార్థు, నాన్న పిలుస్తున్నారు అంటూ కేక పెట్టి పిలిచింది. మరో 2 నిమిషాల్లో పార్థు గాలిపటం అది ఎగరేయటానికి దారం చుట్టిన కందినతో సహా లోపలికి వచ్చాడు. ముందు గదిలో ఉన్న పోలీసును చూడగానే గతుక్కుమన్నట్టుగా ఆగాడు. కళ్ళు వెడల్పయ్యాయి. పార్థు, ఇలారా సత్యం పిలిచాడు. పార్థు అపాయం పసిగట్టిన వాళ్ళ అడుగులు అడుగేసుకుంటూ బెక్కమొహంతో తండ్రి దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. సత్యం చేయిజాపి అరచేతిలో గొలుసు పార్థుకు చూపించాడు. మీ అమ్మ గొలుసు నువ్వు బైరాక్కి ఎవరికైనా ఇచ్చావా? పార్థు తండ్రి వైపే చూస్తున్నాడు. ఆ చూపులు ఉరితాడును చూసిన బందీలాగా ఉన్నాయి. నీకేం భయం లేదు, నిజం చెప్పు. సీనితో కలిసి నువ్వు ఎప్పుడైనా గుడి దగ్గర మండపంలో ఉన్న బైరాగి దగ్గరికి వెళ్ళావా? పార్థు పెదవులు ఆరిపోయినట్టున్నాయి. చూపులు నేల మీదకు వాలిపోయాయి. పోలీస్ అధికారి అనుమానంగా చెప్పాడు. నిజం చెప్పు బాబు, మేము నిన్నేమనం. ఆ బైరాగి చెప్పింది నిజమేనా లేక అబద్ధమా అన్నది మాకు తెలియాలి. మీ గొలుసు మీకు వచ్చేసిందిగా, ఇక భయం లేదు.
పార్థు తలెత్తి దీనంగా పోలీస్ అధికారి వైపు చూశాడు. చెప్పు నిన్నే, నువ్వు సీన్తో కలిసి బైరాగి దగ్గరికి వెళ్ళావా లేదా? సత్యం రెట్టిస్తున్నట్టుగా అడిగాడు. వెళ్ళాం అన్నట్టు తల తిప్పాడు. వెంటనే సత్యం పార్థు రెక్కపట్టుకున్నాడు. వెళ్ళావా? అయితే మీ అమ్మ గొలుసు నువ్వు ఆ బైరాగి దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చిన మాట నిజమేనా? పార్థు నిజమే అన్నట్టుగా తల తిప్పుతూ అంగీకరించాడు. ఆ గదిలో క్షణంసేపు భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది. సత్యం కళ్ళల్లో ఆశ్చర్యం, కోపం కట్టలు తెంచుకుంది. లక్ష్మి విచిత్రంగా కొడుకునే చూస్తోంది. పోలీస్ అధికారి చంద్రహారం మళ్ళీ తీసుకున్నాడు. మీరు రేపు స్టేషన్కి రండి, ఇంకొక 2 గాజుల జతలు ఉన్నాయి, వాటి ఎంక్వైరీ కూడా ఈ పూట పూర్తి చేసుకుంటాను నేను అన్నాడు అతను. ఊహకు కూడా అందలేదు. అనవసరంగా పని మనిషిని అనుమానించి రిపోర్ట్ చేశాను అని సత్యం ఎర్రబడిన ముఖంతో అన్నాడు. దట్స్ ఆల్ రైట్, ఇలాంటి పొరపాట్లు మానవ సహజం, నేను వస్తాను. ఆయన బయలుదేరాడు. సత్యం వాళ్ళని జీప్ వరకు వెళ్ళి సాగనంపొచ్చాడు. అతను లోపలికి తిరిగి వచ్చేసరికి పార్థు లక్ష్మి దగ్గర భయంగా నిలబడున్నాడు. ఎరా ఇలారా? సత్యం కోపంగా పిలిచాడు. పార్థు తండ్రి దగ్గరికి రాలేదు. భయంగా పిల్లిలా తల్లి కుచ్చిళ్ళకు ఆనుకున్నాడు. సత్యం దగ్గరికి వచ్చాడు. పార్థు రెక్కబట్టి తన వైపు లాగాడు. అతని కళ్ళు కోపంతో అగ్నిగోళాల్లా ఉన్నాయి. మాకు తెలియకుండా దొంగతనంగా గొలుసు తీసుకెళ్ళి బైరాకి ఇచ్చావా? ఈ పనులు ఎప్పటి నుంచి పెట్టావు నువ్వు? ఇంత పెద్దవాడివి అయిపోయావు అన్నమాట. మరుక్షణంలో పార్థు చెంపలు పగిలిపోయాయి. వీపు బద్దలైపోతుందా అన్నంతగా దెబ్బలు పడ్డాయి. ఏమండి ఏమండి అని లక్ష్మి పిలుస్తూనే ఉంది. సత్యం కోపం ఆగలేదు. పార్థు చేతిలోంచి జారవిడిన గాలిపటం దారం చుట్టిన కందెన అందుకున్నాడు. అది పార్థు వీపు మీద 4 దెబ్బలతో చిరిగిపోయింది. సత్యానికి అంత కోపం రాగా ఎన్నడూ చూడని లక్ష్మి కూడా భయంగా అతన్ని వారించడం మర్చిపోయినట్టుగా ఓ పక్కన నిలబడిపోయింది. ఇంకోసారి ఇలాంటి పని చేశావంటే నిలువున చీరేస్తాను, చంపేస్తాను, జాగ్రత్త అని ఏడుస్తున్న పార్థుని బలంగా దూరంగా తోసేస్తూ అన్నాడు. ఆ తోపుకి పార్థు వెళ్ళి కింద పడ్డాడు. లక్ష్మి వెళ్ళి వాడిని లేపింది. ఇంకెప్పుడు నాన్న కోపం తెప్పించకు తెలుసా? తను కూడా బెదిరించినట్టుగానే వారిని పడగదిలోకి తీసి తలుపులు మూసింది. సత్యం ఆయాసపడుతూ మంచం మీద కూర్చున్నాడు. లక్ష్మి లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి అతనికి ఇచ్చింది. వాడేదో చిన్నతనంలో తెలియజేశాడే అనుకోండి, మీరు ఇలా ఆవేశపడితే ఎలా? మొహం కూడా చెమట్లో ఎలా పోసాయో. అక్కడున్న తువాలు తీసి అతనికి అందించింది. సత్యం మంచినీళ్ళు అందుకోలేదు, తువాలు తీసుకోలేదు. అతని కళ్ళు ఇంకా ఆవేశంగా పార్థును మూసిన పడగది తలుపుల వైపే చూస్తున్నాయి. మీరు ఆవేశపడకండి అనునయంగా అంది. ఆవేశమా? వీటిలా చేశాడంటే నాకు పిచ్చెక్కుతోంది. అనవసరంగా పాపం ఆ సుబ్బుల్ని పోలీస్ స్టేషన్లో అప్పగించాను. ఆడపిల్ల, అన్యాయంగా దొంగతనం అంటగట్టాను. అయినా ఇదేమిటి వీడు ఇలా చేశాడు? వీడిని ఎంత జాగ్రత్తగా పెంచి పెద్ద చేయాలనుకుంటున్నాను. వీడి చివరికి దొంగ అవుతాడా? సత్యం హఠాత్తుగా చేతిలో ముఖం దాచుకున్నాడు. లక్ష్మి అతను భుజం మీద చేయానించింది. మీకేమైనా పిచ్చా? చిన్నపిల్లలు తెలుసో తెలియకో ఏదో చేస్తూ ఉంటారు. ఇందులో ఆ సీను ప్రోత్సాహం ఎంత ఉందో ఏమిటో. నేను మెల్లగా వాడి సంగతంతా కనుక్కుంటాను, మీరు బాధపడకండి. అడుగు లక్ష్మి, వాడు ఎందుకు అలా దొంగతనం చేయాల్సి వచ్చిందో కనుక్కో. పార్థు ప్రవర్తనలో ఏమాత్రం లోపం కనిపించినా నాకెందుకో చాలా బాధగా ఉంటుంది, నేను భరించలేను అన్నాడు. ఆ సంగతి నాకు తెలియదా? మీరు ఈ మంచినీళ్ళు తాగండి అని బలవంతంగా అతని చేత తాగించింది. సత్యం మంచినీళ్ళు తాగి పడుకున్నాడు. లక్ష్మి వంటింట్లో సగంలో వదిలేసి వచ్చిన పని పూర్తి చేసుకోవడానికి వెళ్ళింది. సత్యం కోసం ఎవరో వచ్చారు. అతను లేచి వాళ్లతో వెళ్ళిపోయాడు. లక్ష్మి పనంతా ముగించుకుని వచ్చింది. పార్థును బంధించిన గది తలుపులు ఇంకా మూసే ఉన్నాయి. లక్ష్మి ఒక క్షణం ఆలోచించింది. తర్వాత వెళ్ళి మెల్లగా గది తలుపులు చప్పుడు కాకుండా తెరిచింది. పార్థు లక్ష్మి ఊహించినట్టుగా నిద్రపోవట్లేదు. పడగ్గది కిటికీలో కూర్చుని గోళ్లు కొరుకుతూ బయటికి చూస్తున్నాడు. తల్లి గదిలోకి రావటం, పాదాల అలికిడి అతనికి స్పష్టంగానే వినిపిస్తున్నాయి. కానీ అటు తల తిప్పలేదు. గోళ్లు కొరకడం మరింత ఎక్కువైంది. కళ్ళ నిండా నీళ్లు తిరిగి వచ్చే ఏడు పాపుకుంటున్నట్టుగా, అంత క్రితం చాలాసేపటి నుంచి ఏడ్చినట్టుగా ఇక్కిళ్ళు వస్తున్నాయి. పార్థు, లక్ష్మి పిలిచింది. వాడు కూర్చున్న తీరు లక్ష్మికి జాలేసింది. పార్థు ఇటు తిరగలేదు. ఈరోజు నాన్నకి ఎంత కోపం తెప్పించావో చూసావా? కొడుకు ఒంటి మీద చేయి వేస్తూ అంది. పార్థు ఎడమ చేత్తో ఆ చేతిని విసురు లాగేశాడు. అన్నం తిందుగానరా అనునయంగా పిలిచింది. పార్థు జవాబు ఇవ్వలేదు. నీ మీద నాకేం కోపం లేదు తెలుసా? ఆ సీనిగాడు ఏదో మాయమాటలు చెప్పుంటాడు, అందుకే నువ్వు ఇలా చేసుంటావు, అవునా అని కొడుకుని బలవంతంగా గడ్డం పెట్టి తన వైపు తిప్పుకుంది. వెంటనే లక్ష్మి కళ్ళల్లో గిర్ర నీళ్లు తిరిగాయి. సత్యం కొట్టిన దెబ్బలకి పార్థు లేత చెంపలు కమిలి వాతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకు చేసావురా ఈ పిచ్చి పని అంది దీనంగా చూస్తూ. నిజం చెప్పు, ఆ సీన్ ఏదో నేర్పాడు కదూ? కాదన్నట్టు తల తిప్పాడు. మరి నువ్వే ఈ పని చేశావా? నేనే చేశాను. ఎందుకనిరా? ఆ బైరాగ్ అసలు ఏం చెప్పాడు? మంత్రి ఇచ్చిన పువ్వు ఇస్తానన్నాడమ్మా. మంత్రి ఇచ్చిన పువ్వా? నీకెందుకది? దాన్ని ఎవరి మీదైనా పడేస్తే వాళ్ళు చచ్చిపోతారట. ఎవరు చచ్చిపోవాలనుందిరా నీకు? మీ లెక్కల మాస్టరేనా? కాదు. మరి ఇంకెవరు? రాంబాబు.
లక్ష్మి తుళ్ళిపడింది. అవును రాంబాబే, రాంబాబు చచ్చిపోతే పీడ పోతుంది, నువ్వెక్కడికి వెళ్లకుండా నాన్న దగ్గరే ఉంటావు. లక్ష్మి భయాన్ని విహలంగా చూసింది. వెంటనే కొడుకును పొదిగి పట్టుకుని దగ్గరికి లాక్కుంది. ఏమిట్రా నీ పిచ్చి మాటలు, రాంబాబుతో నేనెందుకు వెళ్తాను? రాంబాబు రమ్మంటున్నాడుగా. ఎప్పుడన్నాడు? ఆ రోజు నేను స్కూల్ నుంచి వచ్చినప్పుడు రాంబాబు నిన్ను వంటింట్లో ముద్దు పెట్టుకుంటూ చెప్పాడుగా, పెళ్లి చేసుకుందాం వెళ్ళిపోదాం రమ్మంటున్నాడుగా. నేను అది చూసేగా గుళ్ళోకి పారిపోయాను. లక్ష్మి పిడుగుపడిన దానిలా చూస్తోంది. పార్థుకి హఠాత్తుగా ఏడుపు వచ్చేసింది. తల్లి మెడ చుట్టూ చేతులు వేశాడు. అమ్మా, నువ్వు నాన్నని నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. రాంబాబుతో వెళ్ళొద్దు. నువ్వు వెళ్ళిపోతే నాన్న పాండులాగా రైలు కింద పడి చచ్చిపోతాడు. నాకు అన్నం ఎవరు పెడతారు? నీళ్ళు. ఆ ఏడుపు నిశ్శబ్దంగా ఉంది. కళ్ళ నుంచి నీళ్ల ధారలు కారుతున్నాయి. పెదవి పంటి కింద నలిగిపోతోంది. పార్థు రాంబాబు అంటే ఎందుకంత అయిష్టంగా ప్రవర్తిస్తున్నాడో లక్ష్మికి ఇప్పుడు అర్థమైంది. రాంబాబు తనను దగ్గరకు తీసుకోవటం పార్థు చూశాడా? ఆ క్షణంలో భూమి పగిలి తనను లోపల ముడుచుకుంటే బాగుండి అనిపించింది. చెప్పమ్మా, వెళ్ళనని చెప్పు, దేవుడి మీద ఒట్టేసి చెప్పు. పార్థు చేయి గుంజుతూ తల్లి చేయి గుంజుతూ అడిగాడు. లక్ష్మి తెప్పరిల్లింది. ఏడుస్తున్న పార్థు మొహం చూసింది. వెళ్ళనురా పార్థు, ఎక్కడికి వెళ్ళను, దేవుడి మీద ఒట్టు. కానీ నువ్వు కూడా దేవుడి మీద ఒట్టేసి నాకు ఒక విషయం చెప్పాలి. ఏమిటి? ఇక్కడ కాదు, ఇలా రా. పార్థుని చేయి పుచ్చుకుని వంటింట్లోకి లాక్కొచ్చింది. అక్కడ రకరకాల దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయి. దేవుడికి దండం పెట్టు. పార్థు వెంటనే దండం పెట్టాడు. లక్ష్మి తను కూడా పెట్టింది. పార్థు, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను నిన్ను నాన్నని వదిలి ఎక్కడికి వెళ్ళను. నువ్వు కూడా దేవుడి మీద ఒట్టేసి నేను చెప్పమన్నట్టు చెప్పు. దేవుడా, దేవుడా. పార్థు కళ్ళు మూసుకుని అన్నాడు. మా అమ్మని రాంబాబు ముద్దు పెట్టుకున్న సంగతి ఎవరికీ చెప్పను. లక్ష్మి కంఠం వణికింది. పార్థు ఆ మాటలు వల్లించాడు. ఈ మాట ఎవరితోనైనా చెబితే మా అమ్మ చచ్చిపోతుంది. పార్థు దిగులుగా భయంగా చూశాడు. చెప్పు. మా అమ్మ చచ్చిపోతుంది బెంగగా అన్నాడు. లక్ష్మి కొడుకుని దగ్గరికి తీసుకుంది. పార్థు, నువ్వు దేవుడి దగ్గర ఒట్టు వేశావు. ఈ మాట ఎప్పుడూ మర్చిపోకింకా. మర్చిపోనమ్మా. నువ్వు మర్చిపోయి నాన్న దగ్గర కానీ ఎవరి దగ్గరైనా అన్నావంటే నా తల టప్పుమని పగిలి నేను చచ్చిపోతాను. అననమ్మా, ఎవరితోనూ అన్నం. అతను ఏడుస్తూ అన్నాడు. లక్ష్మికి కాస్త ధైర్యం లాంటిది వచ్చింది. ఉదయం ఎవరో రాగా పని మీద వెళ్ళిన సత్యం రాత్రి పొద్దుపోయిన తర్వాత కానీ తిరిగి రాలేదు. అతనికి ఈరోజు ఎన్నో లంకణాలు చేసినంత నీరసంగా ఉంది. సత్యం వచ్చేసరికి పార్థు నిద్రపోయాడు. అన్నం తిన్నాడా? వస్తూనే అడిగాడు. సత్యం లక్ష్మి వైపు చూశాడు. లక్ష్మి కళ్ళు చాలాసేపు ఏడ్చినట్టుగా ఎర్రబడి మొహం ఉబ్బింది. లక్ష్మి, నా మీద కోపం వచ్చిందా? కోపమా? ఎందుకు? పార్థుని పిచ్చివాళ్ళ కొట్టాను. బాగుంది. తప్పు చేసిన కొడుకుని ఏ తండ్రి కొట్టరు? ఎందుకలా చేశాడో అడిగావా? చెప్పాడా ఏమన్నా? లేదు. లక్ష్మి మొహం తిప్పుకుంది. ఏమిటి లేదు? నువ్వు అడగలేదా, వాడు చెప్పలేదా? ఏదైనా ఒకటే. జరిగిందేదో జరిగింది. జరగకూడని పొరపాటే జరిగింది. ఇక ముందు కూడా మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అంతేలే. అతన్ని నిట్టూర్చాడు. సత్యం స్నానం భోజనం ముగించుకుని వచ్చి పార్థు పక్కన పడుకున్నాడు. మధ్యాహ్నం సంగతి గుర్తొచ్చింది. అతని మనసంతా కలిచినట్లుగా ఉంది. ఏనాడు కళ్ళెర్ర కూడా చేసి ఎరగని వాడిని అంతగా కొట్టాడు. తనకెందుకు అంత కోపం వచ్చింది? ఒంటికి చొక్కా వేయకుండా పడుకోబెట్టామే. జారిన దుప్పటి అంచు సరిచేస్తూ అన్నాడు. ఊరికేనే అంది లక్ష్మి లాంతర తెచ్చి తీగకు తగిలిస్తూ. పార్థు నిద్రలో వెల్లికిలా పడుకున్నవాడల్లా బోర్లా తిరిగాడు. దుప్పట్లో అతను అడుక్కి వెళ్ళి వీపు మీద ఆచ్ఛాదన లేకుండా కనిపించింది. దుప్పటి తీసుకుని కప్పబోతున్నవాడల్లా ఆగి అతని కళ్ళు పెద్దవయ్యాయి. తనను తాను నమ్మలేనట్టు చూశాడు. పార్థు వీపు నిండా కదుములు కట్టినట్టుగా దెబ్బలు ఉబ్బున్నాయి. లాంతర ఏది? లక్ష్మిని లాంతర అడిగి దగ్గరగా పట్టుకుని చూశాడు. కొద్దిసేపటికి లాంతర తిరిగి ఇచ్చేశాడు. లక్ష్మి మౌనంగా లాంతర తీగకు తగిలించి ఒత్తి తగ్గించింది. సత్యం 2 చేతులతో మొహం కప్పుకున్నాడు. చాలాసేపు అలాగే కూర్చున్నాడు. మంచం మీద కూర్చోబోతున్న లక్ష్మి ఇంకా అలాగే ఉన్న సత్యాన్ని చూసి పడుకోండి అంది. పాపిష్టివాడిని ఎలా కొట్టాను? నేను ఇంత పశువులా ప్రవర్తించగలనని ఈరోజే తెలిసింది నాకు. నువ్వు నా మీద కోపగించుకోకపోయినా నా మీద నాకే చాలా కోపం వస్తోంది. మీకు ఎంత బాధ కలిగితే అంత కోపం వచ్చిందా అని ఆలోచిస్తున్నాను నేను. ఇది పార్థుకే కాదు, నాకు కూడా పాఠమే. ఎందుకలా అంటున్నావు? నా మనసుకు తోచించి చెప్పాను. గాలికి లాంతరు మెల్లగా కదులుతోంది. సన్నగా ఉన్న ఆ దీపం వెలుగులో లక్ష్మి ముక్కు పొడక మెరుస్తోంది. సత్యం దిండులో తలదూర్చుకున్నాడు. అతని చేతి వేళ్లు దిండంచుల్ని గట్టిగా పట్టుకున్నాయి. అతనికి ఆ క్షణంలో లేచి వెళ్ళి లక్ష్మి గుండెల్లో తలదూర్చుకోవాలని ఎంతగానో అనిపించింది. కానీ అభిమానం అతన్ని ఆ మంచం మీద నుంచి కదలనీయలేదు. ధన్యవాదాలు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే మీ బంధువులని, స్నేహితులని మన ఛానల్లోకి
వెల్కమ్ చేస్తారని, వాళ్ళని మనతో పాటు కలిసి ప్రయాణం చేసేట్టుగా చేస్తారని విశ్వసిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తూ